నమస్తే అండి. సామెతలు 21వ అధ్యాయము 13వ వచనము. దరిద్రుల మొర వినక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అని వాక్యం సెలవిస్తుంది. సింపుల్గా దీనిని క్రీస్తు ఈ మాదిరిగా అన్నాడు: కనికర హృదయము కలిగినటువంటి వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు అని. ఏమండి, దరిద్రుల యొక్క మొరను మనము వినలేని పరిస్థితిలో, మన హృదయము కఠినముగా ఉన్నప్పుడు, ఆపత్కాలములో అనగా మానవుడు సంపాదించినటువంటి ధనము కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, బంధువర్గాలు కానీ ఇత్యాది లోకపరమైనటువంటి ఆస్తి ఏది కూడా అక్కరకు రానటువంటి ఆపత్కాలములో మానవుడు ఉన్నప్పుడు, అట్టి స్థితిలో వాడు మొరపెట్టినప్పుడు అట్టి వాడి మొరను మానవుడి యొక్క హృదయములోనే ఉన్నటువంటి వాడు వినడం అనేది సాధ్యమవుతుంది అంటారా? దేవుడు వెక్కిరింపబడడు సుమా. కనుక దరిద్రులు మొరపెట్టినప్పుడు చెవి మూసుకొనక ఉండగలిగినప్పుడు, తాను మొరపెట్టినప్పుడు దేవుడు కూడా తన చెవులను మూసుకొనక ఉండగలడు. ప్రకృతి నియమించినటువంటి లా అనగా ధర్మశాస్త్రము అద్భుతమైనటువంటిదిగా ఉన్నది. దీనిని ఎవ్వడు తప్పు పట్టలేడు సుమా. కనుక దేవుని వాక్యమందు మానవుడు ఉండగలిగినప్పుడు సత్యమును గ్రహించడం ద్వారా ఆ సత్యము మనుషులను స్వతంత్రులను చేస్తుంది. కాబట్టి ఆ స్వతంత్రత పంచభూతాలను దాటి మహిమ దేహమును హోల్డ్ చేయడమునకు సహాయము చేస్తుంది. కాబట్టి నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడము తప్ప మానవుడికి వేరే గత్యంతరము లేదు అని ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాము. కనుక సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ మా మాటలు ఆలకించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.